ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. అందులో భాగంగానే విజయనగరంలో కేంద్ర దర్యాప్తు బృందాల విచారణ కొనసాగుతుంది. విజయనగరం, హైదరాబాద్ ఉగ్ర లింక్స్ పై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు సమీర్ మూలాలపై ఆరా తీస్తున్నారు. సిరాజ్ కుటుంబం పోలీస్ శాఖలో ఉండడంతో కేసును దర్యాప్తు బృందాలు సున్నితంగా భావిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, తెలంగాణలో హైదరాబాద్ అయితే ఏపీలో విజయనగరం కేంద్రంగానే ఉగ్రముఖులు పథకం రచించినట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర బృందాలు కూడా అక్కడ విచారణ కొనసాగిస్తున్నాయి. ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? శంకరి, మీరు చెప్పినట్లు కేంద్ర నిఘా సంస్థలు, అదేవిధంగా దర్యాప్తు సంస్థలు విజయనగరంలో ఈ రోజు సమగ్రమైనటువంటి దర్యాప్తును నిర్వహిస్తున్నాయి. విజయనగరంకి చెందినటువంటి సమీర్, హైదరాబాద్ కు చెందిన సమీర్, విజయనగరం చెందినటువంటి సిరాజ్, ఈ ఇరువురిని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఉగ్రవాదానికి సంబంధించినటువంటి లింకులు వీరికి ఇద్దరికి ఉన్నాయనేటటువంటి ప్రాథమికంగా దర్యాప్తు బృందాలు ఒక నివేదికను కూడా తయారు చేయడం జరిగింది. ఇదే నివేదికతో రిమాండ్ రిపోర్ట్ తో జిల్లా కోర్టులో వీళ్ళిద్దరిని ప్రొడ్యూస్ చేస్తే ఈ నెల 30 వరకు కూడా వీళ్ళకి రిమాండ్ కి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితుల్ని కూడా విశాఖపట్నం సెంట్రల్ జైలుకి తరలించారు గట్టి బందోబస్తుతో. అయితే ఈ విజయనగరం చెందినటువంటి సిరాజ్ అనేటటువంటి వ్యక్తి కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. కెమికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత దేశం పైన తీవ్రమైనటువంటి అయిష్టత పెంచుకున్నారు. ఈ దశలో సోషల్ మీడియాలో హైదరాబాద్ కు చెందినటువంటి సమీర్ తో ఇరువురికి కూడా పరిచయాలు ఏర్పడ్డాయి. పరిచయాలు ఏర్పడిన నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా కొన్ని ముడి సరుకులు కూడా పేలుడుకు వినియోగించేటటువంటి ముడి సరుకులను కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయంతో పాటు మిగిలినటువంటి విషయాలతో వీరు ఎవరెవరిని కలిశారు, ఎవరెవరితో అనుబంధాలు ఉన్నాయి, ఏ ఉగ్ర సంబంధ సంస్థలతో వీళ్ళకి లింకులు ఉన్నాయనేటటువంటి విషయం పైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి సమాచారంతో పక్కాగా విజయనగరం చేరుకోవడం జరిగింది. ఇవి చేరుకున్న తర్వాత నేపథ్యంలో నేను సిరాజ్ ని అదుపులోనికి తీసుకున్నారు. అదుపులోనికి తీసుకున్న తర్వాత అరెస్ట్ చూపించారు. ఆయన ఇంట్లోనే పేలుడుకు సంబంధించినటువంటి కొంత పరికరాలని, సామగ్రిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఎందుకు ఈ పరిస్థితులు ఆయనకు వచ్చాయనేటటువంటి విషయం పైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజుకి కొన్ని బృందాలు ఢిల్లీ నుంచి కూడా విజయనగరం చేరుకోవడం జరిగింది. ఈయన తాలూకా ఇల్లు ఆబాద్ వీధిలో ఉంది. ఆబాద్ వీధి అంటే 2 టౌన్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి అయినా 2 టౌన్ పోలీసుల్ని ఎవరిని కూడా సంప్రదించకుండా నేరుగా జిల్లా ఎస్పీ, మిగిలినటువంటి ఉన్నత స్థాయి డిఎస్పీ అధికారులను సంప్రదిస్తూ వారి తాలూకా ఉండేటటువంటి దర్యాప్తుకు ఉండేటటువంటి కోణాల్లో సమగ్రమైనటువంటి విచారణ చేపట్టడం జరిగింది. పైగా ఏంటంటే సిరాజ్ కు సంబంధించినటువంటి తండ్రి, అదేవిధంగా సోదరుడు ఇరువురు కూడా పోలీస్ శాఖలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దర్యాప్తుని, ఈ కేసుని చాలా సున్నితంగా భావిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.